ఆంధ్రప్రదేశ్లో శ్రీరామ నవమి వేడుకల ఒంటిమిట్ట ఘనంగా ముస్తాబైంది. రెండో భద్రాద్రిగా పేరొందిన కడప జిల్లా ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణులు ఏకశిలలో కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. కొత్త రాష్ట్రంలో మొట్టమొదటి రామ నవమి కావడంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి ఏప్రిల్ 6 వరకు 11 రోజులు ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అధికారిక లాంఛనాలతో జరిగే ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఒంటిమిట్ట ఏర్పాట్ల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుమతి అందిస్తారు. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన అందమైన దేవాలయాల్లో ఒంటిమిట్ట కోదండరామ ఆలయం ఒకటని విదేశీయులు సైతం అంగీకరిస్తూ ఉన్నారు. దాదాపు 32 స్తంభాలు పిల్లర్స్ మీద దీన్ని నిర్మించారు. మనం చూడొచ్చు, ప్రతి పిల్లర్ కూడా, ప్రతి స్తంభం కూడా ఎంతో శిల్పకళతో అలరారుతోంది. ప్రతి భంగిమ కూడా మనకి ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఎంతో అందంగా ముస్తాబు చేశారు. సీతారాముల కళ్యాణం కోసం ప్రస్తుతం కోదండరామ ఆలయ పరిరక్షణ సభ్యులు శంకర్ గారు ఉన్నారు. ఇవాళ ఈ సీతారాముల కళ్యాణం ఇక్కడ జరగడానికి ఒక 50% అనుకోవచ్చు ఈయన కృషి కూడా ఉంది దీని వెనక. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం శంకర్ గారు, మీ కృషి ఫలించింది అనుకోవాలా? ఇవాళ నా కృషి ఏం ఫలించలేదు. కోదండరామస్వాముల వారు ఆదేశించారు, హనుమంతుల వారు నా వెనకుండి వెన్ను తట్టారు, నేను ముందుకు వెళ్ళాను. కోడి కూయకపోతే తెల్లవారదన్నట్లు నేను చేయకపోతే రామకార్యం ఇంకొకరు చేసి ఉండేవాళ్ళు. ఆ రామచంద్రుల వారు నాకు అదృష్టాన్ని కలిగించారని నేను భావిస్తున్నానే తప్ప నేను చేసింది దీంట్లో ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రభుత్వం ఒంటిమిట్టలో చేయాలి అని చెప్పి ముందు నుంచి కూడా భావిస్తోంది. కానీ ఇతర ప్రాంతాల్లోని ఆలయాల వాళ్ళు కూడా అంతే సమానంగా పోరాటాలు చేస్తున్నారు, ఇప్పటికీ కూడా ఉద్యమం చేస్తున్నారు. మా దానికి కూడా అంతే అత్యంత ప్రాచీనత లేకపోతే అంతే ఆధ్యాత్మికత ఉంది మా దగ్గర కూడా, మా దగ్గర నిర్వహించాలి అంటున్నారు. మీరు ఇక్కడ నిర్వహించడానికి చెప్పాల్సిన లేకపోతే మీరు చూపుతున్న కారణాలేంటి? చాలా చక్కనైన ప్రశ్న వేశారు. జగమంతా రామమలయం, ఎక్కడైనా రామమయం, సర్వంతర్యామి శ్రీరామచంద్రుడు. ఎక్కడ చూసినా రాముడిని వేరే విధంగా ఎలా పోల్చగలుగుతాం? రాముడు ఎక్కడైనా రాముడే. అయితే మీరు ఎక్కడైనా రాముడే కదా, అక్కడ అడుగుతున్నారు కదా, మరి ఇక్కడే ఎందుకు చేయాల్సి వచ్చిందని చక్కనైన ప్రశ్న ఇచ్చినారు. భారతదేశం మొత్తం మీద ఎన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయి? తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి ఎందుకు మనం తలనీలా సమర్పించుకుని గుండు కొట్టించుకుంటాం? మన ఊర్లో వెంకటేశ్వర స్వామి రామాలయ వెంకటేశ్వర స్వామి గుడి లేదా? ఆ క్షేత్రానికి ఒక ప్రశస్త్యం ఉంది. అదేవిధంగా మా అమ్మగారు చనిపోయారు, నేను కాశీకి పోయి తర్పణం వదలాలనుకుంటున్నా. మా ఊర్లోనే ఏ శివాలయం దగ్గర స్నానం చేసేసి తర్పణం వదలొచ్చు కదా. ఒక క్షేత్రానికి ఒక ప్రశస్త్యతం, ఒక క్షేత్రానికి ఒక నిండుతనం, ఒక పవిత్రత, ఒక గొప్పతనం ఉంటుంది. ఆ విధంగా ఒంటిమిట్ట రామాలయానికి ఉన్నంత గొప్పతనము, ఈ రామాలయానికి ఉన్నంత పవిత్రత భారతదేశంలో ఇంకొక రామాలయానికి లేదు. ఏ రామాలయమైనా గొప్పదే, దాన్ని నేను తక్కువ చేయను. ప్రతి రామాలయము గొప్పదే, వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. కానీ ఒంటిమిట్ట రామాలయం అంతా పురాతనం ఎక్కడుందో చెప్పండి. మీరు ఇందాక చూపించారు కదా శిల్పాలు, 32 స్తంభాల్లో ఉన్నటువంటి హనుమంతుని విగ్రహాలు 32 రూపాల్లో ఉంటాయి. చూడండి, రామాయణానికి సంబంధించిన అంశాలు ఉంటాయి, భాగవతానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ నేల ఎంత పవిత్రమైందో తెలుసా? సీతమ్మ వారు ఈ నేలపైన నడిచారు, శ్రీరామచంద్రుల వారు ఈ నేలపైన నడిచారు, లక్ష్మణుల వారు వాళ్ళతో పాటు కలిసి వచ్చారు. వాళ్ళు ముగ్గురు కలిసి పక్కనున్న శృంగిశైలం పైన 3 రోజుల పాటు సేద తీరి నిద్ర చేశారు. ఇక్కడ సీతమ్మ వారు దప్పిక ఇంత భయంకరమైనటువంటి కీకారణ్యంలో పశువులకు పక్షులకు నీళ్లు ఎలా వస్తాయి స్వామి అంటే, ఓహో సీతమ్మ దప్పిక కొన్నదేమో అని భావించినటువంటి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఇద్దరు తమ బాణాలను భూమిలోకి సంధిస్తే ఏర్పడినటువంటి నీటి బొగ్గలే రామతీర్థము, లక్ష్మణ తీర్థాలుగా ఈ రోజుకి కూడా మన కళ్ళ ముందు సాక్ష్యాలుగా ఉన్నాయి. అంత గొప్ప చారిత్రాత్మక పురాతనమైనటువంటిది. భారతదేశం అంతా చూడండి, ఎక్కడైనా వాళ్ళు చెప్తున్న ఇంకో కారణం అంటే, వాళ్ళు చెప్తున్న కారణం ఇక్కడ హనుమంతుని విగ్రహం లేదు కాబట్టి అని అదొక సంశయం. మంచిది. హనుమంతుని విగ్రహం ఎందుకు లేదంటే, శ్రీరామచంద్రుడు తన తండ్రి మాట కోసంగా దండకారణ్యంలో ఇక్కడ పర్యటించాడు. ఇది రావణాసుని పరిపాలన రాజ్యం. రావణాసుడు దండి అనేటువంటి రాక్షసుడికి నేల ఇచ్చాడు, అందుకు దీనికి దండకారణ్యము అనే పేరు. ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు మృకుండ మహాని, శృంగి మహాముని అని 2 మహర్షులు ఉన్నారు. వాళ్ళు తపస్సు చేసుకుంటూ, రామా మేము యజ్ఞయాగాలు చేసుకోవాలంటే రాక్షసులతో బాధ చాలా కష్టంగా ఉంది, దయచేసి ఉండి మా యజ్ఞాలు రక్షించు అన్నారు. నేను పలు ప్రాంతాలు తిరగవలసినటువంటి వాడిని, ఒక ప్రాంతంలో ఉండలేను, స్వయం భూలైనటువంటి నా మూర్తులను మీకు ఇస్తున్నాను. శ్రీరామచంద్రుల వారు స్వయంగా తమ మూర్తులను బాగా దయచేసి గమనించాలి. చక్కనైన ప్రశ్న వేశారు మీరు. రాష్ట్ర ప్రజలంతా తెలుసుకోవాల్సినటువంటి విషయం. తను స్వయంగా మూర్తులను వాళ్ళకు ప్రసాదించి మా మహర్షులకి దిశ ఆయన బయలుదేరి వెళ్లారు. వాళ్ళిద్దరూ మృకుండ మహాముని, శృంగి మహాముని అంటే ఎంత గొప్పవారు. పరీక్షిత మహారాజుకు అకారణంగా శపించి ఆ శాప విమోచనం కోసం ఇక్కడ వచ్చి శైలం మీద ఇక్కడ వచ్చి తపస్సు చేసుకున్నారు. వాళ్ళు ఆ మూర్తులు పెట్టుకుని తపస్సు చేసుకుని తర్వాత వాళ్ళు వెళ్లిపోయారు. ఆ మూర్తులు అక్కడే ఉండిపోయాయి.
సీతమ్మ వారి ఇక్కడ ఉండి తర్వాత ఆమె వెళ్లిపోవడము, రావణాసురుడు చెరపట్టి ఆమెను ఆయన తీసుకెళ్లడము, అపహరణ జరగడం జరిగింది. అప్పుడు సీతమ్మను వెతకడానికి వానర సైన్యంతో భాగమైనటువంటి జాంబవంతులు ఈ ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన విశ్రమి నిద్రపోతే కలలో ఆ మూర్తులు ఆయన కల్లో కనపడతాయి. ఉదయం నిద్ర లేచి నాకు రాత్రి కల్లో శ్రీరామచంద్ర లక్ష్మణులు కనపడ్డారు అంటే, అయ్యా ఆయన మూర్తులు ఇక్కడ స్వయంభూలైనటువంటి ఉన్నాయి అని చెబితే అక్కడ వాళ్ళు ఆయన జాంబవంతుడు తీసుకొని వచ్చి ప్రతిష్ఠించినటువంటి రామాలయం అండి మా రామాలయము. శ్రీరామచంద్రుడు వాళ్ళు త్రేతాయుగానికి చెందిన వాళ్ళు, కానీ ఈ రామాలయాన్ని విగ్రహాలను ప్రతిష్ఠించిన వాళ్ళు రాముడి కంటే ముందు పుట్టినటువంటి జాంబవంతులు వారు ప్రతిష్ఠించారు. ఆయన కృతయుగంలో ఉన్నారు, త్రేతాయుగంలో ఉన్నారు, ద్వాపరయుగంలో ఉన్నారు, కలియుగంలో కూడా ఉన్నారు. రాముడికి హనుమంతుడికి పరిచయం కాకముందే ఏర్పడినటువంటి ఈ రామాలయం గొప్పది, ఆ తర్వాత మనుషులు ప్రతిష్ఠించినటువంటి రామాలయాలు గొప్పయా? దయచేసి చెప్పండి. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలని కూడా అభివృద్ధి జరగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఆ కోరిక ఏదైతే ఉందో మీ మొహంలో మీ భావంలో కనిపిస్తోంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఓవర్ టు స్టూడియో.